ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కె విశ్వనాథులు మాట్లాడారు. ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడుల్ని ఖండిస్తూ భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖతారు చేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా దాడులకు పాల్పడుతుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈ నరేష్, బి అశోక్, నారిమెట్ల నరసయ్య, జి సత్యనారాయణ రెడ్డి, ఐ రాజేశన్, దామకల అచ్చయ్య, ఎం దుర్గయ్య, ఎం కొమరయ్య, జి తిరుపతి, మల్లేష్, పెండ్యాల, ఓదెలు, ఎడ్ల రవికుమార్, గూడూరు వైకుంఠం, గొల్లపల్లి చంద్రయ్య, నాగభూషణం, పేరు మహమ్మద్, రాయమల్లు, అంజయ్య, దుర్గం పోచయ్య, దేవయ్య, శ్యామ్, పరశురాం, రంగయ్య, డి తిరుపతితో పాటుగా 50 మంది వామపక్ష పార్టీల సభ్యులు, సానుభూతి పనులు పాల్గొన్నారు. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాలని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనకు వాయిస్ని వినిపించాలి, మన తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వం